చేసుకుంది, వర్షంలో తడవకూడదని పెట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని పచ్చని చెట్టు ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలు నరకనివ్వనని విరివిగా మొక్కలు నాటుతానని మన ఊరూరా వాడవాడ ఇంట బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి కారణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. లాగేది నువ్వు లెగుతాము పెట్టరా ఓకే సార్ ఓకే ఇచ్చుకుంటుందిరా కళ్ళకి నీళ్ళు పోండి నీళ్ళు మైకు పని చేయట్లేదురా. గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం వనం మనం అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఏలూరు నియోజకవర్గంలో మరి ప్రజలతో పాటు అధికారుల్ని అలాగే ప్రజాప్రతినిధుల్ని అలాగే ఏదైతే నాయకులు ఉన్నారో మున్సిపాలిటీకి సంబంధించి మేయర్ గారిని కానీ అలాగే కార్పొరేటర్లను కానీ అందరినీ కూడా భాగస్వామ్యం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ మొక్కలు నాటడం జరిగింది. పర్యావరణాన్ని కాపాడాలనంటే మొక్కలు ఎంత అవసరం అనేది చంద్రబాబు నాయుడు గారు లోగడ 2014 నుంచి 19 వరకు కూడా చెప్పడం జరిగింది. దాన్ని కొనసాగింపుగా ఇప్పుడు అన్నీ కూడా ఎక్కడైతే చాలా చోట్ల చెట్లు కొట్టేయడం జరిగిందో మళ్ళీ పర్యావరణాన్ని కాపాడాలి అనంటే చెట్లు ఎంత అవసరం అనేది మనకి దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా తెలియజేస్తున్నారు. తప్పనిసరిగా అందులో భాగంగానే మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మరి 1 కోటి మొక్కలను నాటడం అనేది జరుగుతుంది. దీంట్లో అందరినీ భాగస్వామ్యం చేసి అందరూ కూడా పాల్గొన్నందుకు వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమం ప్రతి ఏడు కూడా ఇదే విధంగా జరుగుద్ది. ఇది కూడా మరి నెలల పాటు మరి ప్రతి నియోజకవర్గంలో కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు. అలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా మన ఈ పాటికి ఇది 3వ కార్యక్రమం. మరి మొక్కలు నాటే కార్యక్రమాన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా పర్యావరణం కోసం వాళ్ళు కూడా పాటుపడుతున్నారు. వాళ్ళకు కూడా అభినందిస్తూ ఎక్కడైతే మొక్కలు అవసరమో అక్కడ మనం అందరం కూడా చేసి రేపొద్దున రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా ప్రకృతి యొక్క విలువను తెలియపరచాలని సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. నిర్వహిస్తున్నటువంటి వన మహోత్సవ కార్యక్రమంలో మన ఏలూరులో మరి ఇక్కడ వనమహోత్సవ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు శ్రీ చంటి గారితో పాటు గౌరవ కార్పొరేటర్లు అలాగే అధికారులు కమిషనర్ గారు అందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు మరి దాదాపుగా 1 కోటి మొక్కలు తొలి విడతగా
మరి నాటాలని చెప్పేసి ఆయన పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, మరి మన ఏలూరు నగరంలో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని ఈ యొక్క మొక్కలు నాటేందుకు ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అవ్వాలి. మనం పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి దగ్గర, ప్రతి గడప దగ్గర, ప్రతి ఒక్క మరి ఈ యొక్క కార్యాలయాల్లో కానివ్వండి, అలాగే ఖాళీ స్థలాలు, పార్కుల్లో ఇటువంటి అన్ని రకాలుగా కూడా ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అయ్యి, ముఖ్యంగా విద్యార్థులు అలాగే అన్ని వర్గాల ప్రజలందరూ కూడా భాగస్వామ్యం అయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. ఏంది మామ, ఒక సీటు కూడా ఖాళీ లేదు. వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు. నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది. జీవి మాల్ లో ఆషాఢం కేజీ సేల్. జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట. మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా. ఏవండి, జీవి మాల్కి వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి. జీవి మాల్ చలో చలో కిలో కిలో.